ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాధిక. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు నేను ఒక హెయిర్ కేర్ గురించి తీసుకొచ్చానండి. అదే రైస్ వాటర్తో హెయిర్ కేర్ అనేది ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్లో ఉంది కదా. రైస్ వాటర్తో మనం హెయిర్ అనేది ఎలా కేర్ తీసుకోవాలి, ఎలా రైస్ వాటర్ యూజ్ చేస్తే హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అని చెప్పేసి చాలా చాలా ట్రెండింగ్లో ఉంది. కానీ దీనిలో ఎంతవరకు నిజం? ఇది రైస్ వాటర్ని యూజ్ చేయటం వల్ల హెయిర్ అనేది థిక్గా లాంగ్గా పెరగటం కరెక్టేనా, లేదా ఈ రైస్ వాటర్ వాడటం వల్ల మన హెయిర్ నిజంగా పొడుగ్గా పెరుగుతుందా, హెయిర్ వాల్యూమ్ అనేది డబుల్ అవుతుందా అని ఎంతవరకు నిజము అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. అదేవిధంగా అందరూ ఛాలెంజ్ చేస్తున్నారు. 15 డేస్కి 2 ఇంచెస్ పెరుగుతుంది, 1 మంత్కి 3 ఇంచెస్ పెరుగుతుంది, ఏదో 1 వీక్ చాలు మనకి హెయిర్ అనేది చాలా గ్రోత్ అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్క వీడియోస్లో వస్తుంది. సో నాకు కూడా అనిపించిందండి, ఇది మనం కూడా ఛాలెంజ్గా తీసుకొని ట్రై చేద్దాము. అది వ్యూవర్స్కి రియల్గా ఏముందో చెప్పాలి కదా, అందరు చెప్పారని మనం చెప్పడం అలా ఉండొద్దు కదా. అందుకని చెప్పి నేను యూజ్ చేసి మీకు రిజల్ట్ అనేది లైవ్లో చూపిద్దామని చెప్పేసి ఈ ఛాలెంజ్కి నేను తీసుకున్నానండి. సో రైస్ వాటర్ యూజ్ చేయటం వల్ల మన హెయిర్ అనేది లాంగ్గా పెరుగుతుందా, మన హెయిర్ అనేది ఊడకుండా ఉంటుందా, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఈ వీడియోలో ఇది తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి దానిలో ఆల్ అనే సెలెక్ట్ బటన్ని నొక్కండి. దీనివల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. అంతేకాదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? అయితే రైస్ వాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసి తర్వాత మనం దీని యూజెస్ అండ్ ఇది ఎలా వాడాలి, ఇది వాడిన తర్వాత నిజంగా రిజల్ట్ అనేది ఉందా లేదా అనేది వీడియో ఎండింగ్లో చెప్పుకుందాం. ఓకేనా? సో నేను కూడా ఛాలెంజ్ లాగే తీసుకుంటున్నానండి. దీని గురించి నేను వీడియో ఎండింగ్లో అయితే మీకు అంతా చెప్పేస్తాను. ఓకేనా? మరి ఈ రైస్ వాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో చూసేసేయండి. ముందుగా మనం రైస్ని శుభ్రంగా కడుక్కోవాలండి. దానిలో ఉన్న డస్ట్ అంతా పోయేటట్టు ఒక్కసారి ఇట్లా వాటర్ పోసి పైన అనుకొని కడిగేసుకోవాలి. తర్వాత 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ అనేది పోయాలి. నేను ఫస్ట్ 1 కప్ పోసాను, మళ్ళీ మీకు చూపించడానికి ఇంకో కప్ పోస్తున్నాను అనమాట. సో ఇట్లా 1 కప్ రైస్కి 2 కప్స్ రైస్ అనేది వాటర్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇలానే మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. ఇది వచ్చేసి మనకి 1 అవర్ 2 అవర్స్ నానితే సరిపోతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ హెయిర్కి అనమాట. అంటే మనం ఇలా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది నేనైతే ఒక 3 అవర్స్ నానబెట్టానండి. 1 అవర్ ఉంచుకోవచ్చు, 2 అవర్స్ ఉంచుకోవచ్చు, 3 అవర్స్ ఉంచుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సో నేనైతే 3 అవర్స్ నానిన తర్వాత అవి కొంచెం మంచిగా ఇట్లా కలిపేస్తున్నాను. అలా కలపటం వల్ల వాటర్ అనేది ఇంకా కొంచెం డార్క్గా వస్తాయని అలా కలిపిన తర్వాత ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకున్నాను. సో ఇదే వాటర్ని మీరు 24 అవర్స్ కూడా నానబెట్టి వాడచ్చు. సో దాని గురించి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఓకేనా? సో ఇలా అయితే వాటర్ని తీసుకొని ఈ వాటర్ని మనం చక్కగా సగం తీసుకున్నాను. నేను సగం అయితే పక్కన పెట్టేస్తున్నానండి. ఈ సగం ఏం చేస్తానంటే నేను 24 అవర్స్ ఉంచేస్తాను, తర్వాత వాడతాను, నెక్స్ట్ డే వాడతాను అనమాట. ఈరోజైతే ఈ 2-3 అవర్స్ నానిన వాటర్ని అయితే తీసుకుంటున్నాను. సో ఇలా ఖాళీగా ఉన్న ఒక బాటిల్లో నేను వీటిని పోస్తున్నానండి. కాకపోతే ఇది చిన్నగా ఉంది కదా, అట్లా కింద పోతున్నాయి అని చెప్పి నేను చిన్న కప్పుతో పోస్తున్నాను ఈజీగా ఉండటానికి. సో ఇది ఒక చిన్న స్ప్రే బాటిల్ అండి. ఈ స్ప్రే బాటిల్లోకి నేను ఈ వాటర్ అంతా తీసుకుంటున్నాను. మీకు స్ప్రే బాటిల్ లేకపోయినా పర్లేదండి, డైరెక్ట్గా హ్యాండ్లో ఆయిల్ ఎలా అప్లై చేస్తామో అలా అప్లై చేయొచ్చు. లేదంటే కాటన్తో కూడా అప్లై చేసుకోవచ్చు. కొంచెం కాటన్ తీసుకొని ఈ వాటర్లో ముంచుకుంటూ అప్లై చేసుకోవచ్చు. ఈజీ హ్యాండ్తో కూడా అప్లై చేయొచ్చు, మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా. సో ఇది ఇలా రెడీ చేసుకోవాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఎలా తయారు చేయాలో చూసేసారు కదా. సో నేనైతే ఇలాంటి బాటిల్లో అయితే చూసారు కదా, ఇలాంటి బాటిల్లో అయితే ఫిల్ చేశాను. ముందైతే స్ప్రే చేయాలి, తర్వాత మనం ఉన్న వాటర్ని అప్లై చేయాలన్నమాట. స్ప్రే చేయటం వల్ల లోపల దాకా వెళ్తుందని చెప్తారు. సో ఇది ఎలా అప్లై చేయాలో చూద్దాము. ఇది అప్లై చేసే ముందు దీనిలో కూడా 2 టైప్స్ ఉంటాయి అండి. ఫస్ట్ టైప్ అయితే మనం వాటర్ని
హాఫ్ అన్ అవర్ నుంచి 2 అవర్స్ 3 అవర్స్ లోపల ఎప్పుడైనా ఎంతసేపు అయినా నానబెట్టుకోవచ్చు. ఆ నానబెట్టుకున్న వాటర్ని ఇలా తీసుకోవాలి, ఇలా తీసుకొని అప్లై చేయాలి. ఇది ఫస్ట్ మెథడ్. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి ఆ వాటర్ని రైస్లోనే ఉంచి 24 అవర్స్ నానబెట్టాలి. అంటే 24 అవర్స్ ఉంచితే ఏమైందంటే అది ఫర్మెంటర్ బియ్యం నానబెట్టడం వల్ల దానిలో మంచి బ్యాక్టీరియా ఏర్పడుతుంది. 24 అవర్స్ నానటం వల్ల అది ఇంకా యూజెస్ ఉంటుందని చెప్తున్నారు. మనమైతే ట్రై చేద్దాం, ఇది అది రెండు ట్రై చేద్దాం. ట్రై చేసి ఎలా ఉందో రిజల్ట్ చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే ఇది ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. సో ఇది ఛాలెంజ్ అని చెప్తున్నాను కదండి. నేనైతే 15 డేస్ వాడి చూసి మీకు రియల్గా ఎలా ఉంది, మీరు వాడొచ్చా లేదా నేనేది క్లారిఫై ఇస్తాను. వాడకుండా అయితే చెప్పలేను కదా. ఎప్పుడు నేను వాడి తర్వాత మీకు చెప్పేదాన్ని. ఏ హెయిర్ ప్యాక్ అయినా, ఏ ఫేస్ ప్యాక్ అయినా, ఏదైనా నేను వాడిన తర్వాత రివ్యూ ఇచ్చేదన్నమాట. అయితే అది కొంతమంది నమ్ముతారు, నమ్మరు. అందుకే లైవ్గా నేను ఫస్ట్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు మీకు చూపించి ఎండింగ్ కూడా మీకు రిజల్ట్ ఉంది చూపించి అది బాగుందా బాగాలేదా అని చెప్పేతానండి. ఎప్పుడు నేను బాగపోతే వదిలేసి బాగున్నాయే చెప్పేదాన్ని. ఈసారి అలా కాకుండా ఇది ఎలా ఉంది, మీరు వాడొచ్చా అనేదే లేదు, నేను చెప్పేస్తాను. ఆఫ్టర్ 15 డేస్ ఎవ్రీ వీక్ కానీ లేకపోతే వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, ఆ వీడియోస్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 3 డేస్కి 1 వీక్కి 2 వీక్స్కి ఎలా ఉందని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. పక్కాగా జెన్యూన్గా చెప్తానండి. ఎందుకంటే కొన్ని వీడియోస్ నమ్మొచ్చు, నమ్మకూడదు, ఎంతవరకు ట్రెండింగ్. ఇది సెర్చ్ చేస్తే ఏమైందంటే, దీని గురించి నేను కూడా మీకు చెప్పడం ముందు చాలా సెర్చ్ చేశానండి. సెర్చ్ చేస్తే ఏమైందంటే కొంతమంది బాగా యూజెస్ అవుతున్నాయని చెప్తున్నారు, కొంతమంది ఏమో లేదు అని చెప్తున్నారు. అది నిజమా కాదని తెలుసుకోవడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో కొంతమందికి ఏమో డ్రై హెయిర్ అయిపోతుంది, మాకు వర్కౌట్ అవ్వట్లేదు అంటున్నారు. కొంతమంది ఏమో నాకు బాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. యాక్చువల్గా కొన్ని ఏరియాస్లో ఇది వాడిన వాళ్ళకి చాలా లాంగ్ హెయిర్ వచ్చిందంట. అది గిన్నీస్ రికార్డ్ కూడా అయ్యిందంట. అప్పటి నుంచి రైస్ వాటర్ అనేది ఫామ్లోకి వచ్చింది. అంటే మనందరికీ తెలియటం మొదలుపెట్టింది. మేబీ కేరళ లేడీస్ అండ్ చైనా లేడీస్ బాగా వాడతారంట ఈ వాటర్ అనేది. వాడినంత వాళ్ళ హెయిర్ అనేది చాలా లాంగ్ ఉంటుంది. నాకు కేరళ అంటే కొబ్బరి నూనె కూడా ఎక్కువ వాడతారు కదా, అందువల్ల వాళ్ళకి లాంగ్ ఉండొచ్చు అని డౌట్ వచ్చింది. చైనీస్ అంటే మనం చెప్పలేము, వాళ్ళు గిన్నీస్ రికార్డ్ ఎక్కిన తర్వాత ఈ రైస్ వాటర్ గురించి చెప్పారు. సో ఇది ఎంతవరకు నిజమా, మనం వాడొచ్చా లేదా అనేది మనం ఇది యూజ్ చేసి ఆఫ్టర్ 15 డేస్ తర్వాత తెలుసుకుందాం. ఈ తెలుసుకునే లోపల ఇది అసలు ఎలా అప్లై చేయాలి, అవును కదా డౌట్, ఎలా అప్లై చేయాలి. వాళ్ళు చెప్పిందే కాకుండా మనం కూడా కొంచెం మంచిగా, అంటే మనం ఇప్పుడు దాకా వాడిన ప్యాక్స్ ఇలా ఉంటాయి కదా, ఎలా అయితే అవి డ్యామేజ్ లేకుండా ఉన్నవి, ఇది కూడా కొంచెం మన ప్రాసెస్కి తగ్గట్టుగా మార్చుకొని వాడుకుందాం. సరేనా? ఓకే, ఫస్ట్ అయితే హెయిర్ లీవ్ చేయాలి. నేనైతే ఇప్పుడే చిక్కు తీసి జడ ఇట్లా పెట్టేసుకున్నానండి. నేను నిన్న హెడ్ బాత్ చేశాను అనమాట. హెడ్ బాత్ చేసింది డ్రైగా ఉంది కాబట్టి ఈరోజు అప్లై చేస్తున్నాను. ఇంకొక విషయం అండి, బాగా చిక్కు తీసేసుకోండి ముందే, ఎందుకంటే వాటర్ తర్వాత చిక్కు తీసుకోవటం అనేది మంచిది కాదు కదా. సో నేను ఇలా మొత్తం, సో నా హెయిర్ చూడండి మీరు, కొంచెం బ్లాకీగా కొంచెం డ్రై. అంటే నేను ఏమి ఈ వీక్ ఇవి అప్లై చేద్దాం 15 డేస్ అని ఏ హెయిర్ ప్యాక్ అప్లై చేయాలా, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవ్రీ వీక్ 1 or 2 టైమ్స్ ఏదో ఒక హెయిర్ ప్యాక్ యూజ్ చేస్తున్నాను ఈ మధ్య. కానీ ఇప్పుడు ఏమి అప్లై చేయలేదండి, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్ రిజల్ట్ మీకు చెప్పడం కోసమే. సో నేను ఈ 15 డేస్ అయితే ఇదే యూజ్ చేస్తాను. వీక్లో 1 or 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ అయినా యూజ్ చేసి ఎలా యూజ్ చేశాను, ఎప్పుడెప్పుడు యూజ్ చేశాను కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది ఒరిజినల్గా ఉందా లేదని. ఎందుకు నేను వాడుతున్నాను అంటే, నాకు కూడా హెయిర్ ఫాల్ చాలా ఉందండి. ఇప్పుడు కాదు, ఒకప్పుడు చాలా ఉండేది. నేను మీకు చెప్పే హెయిర్ ప్యాక్స్ యూజ్ చేయటం మొదలుపెట్టిన తర్వాత నాకు కొంచెం చాలా వరకు కంట్రోల్ అయింది, పూర్తిగా అయితే కంట్రోల్ అవ్వలేదు. సో ఈ రైస్ వాటర్ వల్ల మనకి కూడా ఏమన్నా యూజెస్ ఉంటాయేమో చూద్దాము, మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని చెప్తున్నాను. ఓకేనా? ఫస్ట్ అయితే ఇవాళ నేను మీ ముందే హెయిర్ దువ్వాను కదా, ఎంత హెయిర్ ఊడిందో చూపిస్తాను. ఆఫ్టర్ అప్లికేషన్ 15 డేస్ తర్వాత హెయిర్ అనేది పెరిగి మళ్ళీ ఎంత ఊడుతుందని కూడా నేను చెప్తాను. చూడండి, నాకు ఇప్పుడైతే ఇది ఊడింది. హెడ్ బాత్ తర్వాత ఇప్పుడు నేను కోమ్ చేస్తే ఇది ఊడింది అనమాట. ఒకప్పుడైతే ఇది ఇంత లావు ఉండేదండి. నేను మీకు చెప్పే హెయిర్ ప్యాక్స్ వాడటం, నేను ఫస్ట్ ట్రై చేసి మీకు చెప్పడం, ఇలాంటివన్నీ చేసిన తర్వాత నాది చాలా వరకు హెయిర్ కంట్రోల్ అయింది, ఊడటం అనేది. కానీ ఇంకా తలస్నానం అప్పుడు మాత్రం ఊడుతుంది బాగానే, ఇంకా అది కూడా కంట్రోల్ అవ్వాలి. ఒకవేళ ఇది వాడితే కంట్రోల్ అవుతుందేమో చూద్దాం. ఓకేనా? సో నాదైతే చూడండి ఈ లెవెల్లో ఊడింది. మీకు ప్రూఫ్ కోసం అనమాట. నెక్స్ట్ వీడియోలో ఎంత ఊడిందో కూడా చూడొచ్చు. నా హెయిర్ లాంగ్ కూడా ఒకసారి ఇట్లా ఫ్రంట్ వేసుకుంటే మొత్తం చెప్తాను.
జస్ట్ అంటే నేను ఎప్పుడు కట్ చేస్తూ ఉంటాను, నాది చాలా లాంగ్ హెయిరే కానీ సన్నబడింది థైరాయిడ్ వల్ల. కానీ పొడుగు అనేది ఎప్పుడు బాగానే పెరుగుతుంది. సో ఇది యూజ్ వల్ల ఇంకెంత పెరుగుతుందో చూద్దాం. ఇప్పుడైతే కొంచెం నేనైతే కొలత వేసుకున్నానండి, ఎక్కడికి వచ్చిందని నాకైతే ఐడియా ఉంది, మీకు వీడియోలో కనిపించట్లేదు. సో ఇది లాంగ్ అయిందా లేదని నేను ఈ 15 డేస్ తర్వాత మీకు కన్ఫామ్గా చెప్తాను. నాకైతే కొలత తెలిసిపోయింది ఎక్కడికి ఉంది అని. నేను తర్వాత ఇంచెస్ పెట్టుకోవడం కొలుస్తాను, ఓకేనా. సో ఇది ఎలా అప్లై చేయాలి. సో ఇది హెయిర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని చక్కగా ఫస్ట్ ఇలా స్ప్రే బాటిల్, మీకు స్ప్రే బాటిల్ లేకపోయినా నో ప్రాబ్లం అండి. మనం ఒక గిన్నెలో పోసుకొని హ్యాండ్లో వేసుకొని ఆయిల్ లాగా అప్లై చేయొచ్చు. ఒక స్ప్రే బాటిల్ వల్ల ఏంటంటే ఎక్కువ వేస్టేజ్ అవ్వదు, బాగా పడుతుంది అన్నమాట. ఇట్లా మొత్తం అప్లై చేయండి. నేను అప్లై చేసిన తర్వాత రిమైనింగ్ వాటర్ ఉన్న అది తలకంతా పట్టించేస్తాను. ఇలా స్ప్రే బాటిల్తో పెట్టుకోవటం వల్ల ఏంటి యూజ్ అంటే, ఎక్కువ పెట్టుకోము మనం, మళ్ళీ హెడ్ బాత్ చేయకపోయినా నో ప్రాబ్లం. రేపు మార్నింగ్ మళ్ళీ హెడ్ బాత్ చేసిన దాకా ఉంచుకోవచ్చు. అంటే నేను చెప్తున్నాను. సో ఇట్లా చేయడం వల్ల ఎక్కువ రాసుకున్నాం అనుకోండి, కంపల్సరీ మనం 1 అవర్ 1/2 అవర్ అలా ఉండి హెడ్ బాత్ చేయాల్సి వస్తుంది. సో ఇలా స్ప్రే బాటిల్ ద్వారా స్ప్రే చేయటం వల్ల ఇది ఇలా లీవ్ చేయొచ్చు అనమాట. నేను చెప్తాను మీకు ఇది స్టిక్కీగా ఉందా, ఉంచుకోవచ్చా లేదా, అప్లై చేసిన తర్వాత నీకు ఇదే వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. కొంతమంది చెప్తున్నారు ఎలా ఒక 24 అవర్స్ వదిలేయచ్చు. ఇలా ఎక్కువ ఫర్మెంటేషన్ అయిందైతే ఓన్లీ 1/2 అవర్, అంటే మనం 24 గంటలు నానబెడతాం కదా, నానబెట్టింది అయితే ఓన్లీ 1/2 అవర్ 1 అవరే ఉంచుకొని హెడ్ బాత్ చేయాలి డ్రై హెయిర్ మీద. ఇది ఇట్లా 1/2 అవర్ టు 2 అవర్స్ లోపల నానబెట్టింది అయితే మనం చక్కగా ఉంచుకోవచ్చు అని చెప్తున్నారు. అది ఎంతవరకు యూజ్ అవుతుందో నేను మీకు చెప్తాను. సో ఇలా స్ప్రే చేసుకొని బాగా మసాజ్ చేయాలి. మీకు కనిపిస్తుందో లేదో, నాకైతే చాలా బాగుంది ఇలా స్ప్రే చేస్తే. హెడ్కి మాత్రం మంచిగా అనిపిస్తుంది, వాటర్ అన్నీ పడుతున్నాయి కదా, సో చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఉన్న వాటర్ అంతా మనం మ్యాక్సిమం చక్కగా ఇలా అప్లై చేసి మసాజ్ చేసుకోండి. ఇలా స్ప్రే వల్ల అయితే ఎక్కువ వాటర్ లోపలికి పోవట్లేదండి, నాకు తెలుస్తున్న వరకు. పెద్ద స్ప్రే బాటిల్ అయితే ఏమన్నా పోతుందేదో, ఇది చిన్నది కాబట్టి పెద్దగా పోవట్లేదు, కానీ తడైతే అవుతుంది అంతే. సో పూర్తిగా వేసి తర్వాత మసాజ్ చేసి ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. ఆడవాళ్ళకి హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి, ఇట్లా మనము హెయిర్ కేరు, ఫేస్ కేరు, బాడీ కేరు కంపల్సరీ కదా. సో లేడీస్కి ఇలాంటివన్నీ చాలా, జెంట్స్కి బాధలన్నీ ఉండవు. కానీ ఈ హెయిర్ కేర్ అనేది లేడీసే కాదు జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు జెంట్స్కి కూడా బాగా ఊడిపోతున్నాయి కదా, వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. సో రిజల్ట్ అనేది ఎలా ఉందో మనం తెలుసుకున్న తర్వాత పక్కాగా అందరం వాడదాం, మన వ్యూవర్స్ అంతా వాడదాం, ఓకేనా. నేనైతే ఫస్ట్ చెక్ చేసుకున్నా, తర్వాత మీరంతా వాడదురు. నేను రిజల్ట్ అనేది మ్యాక్సిమం 3 డేస్లో రిజల్ట్ ఉంటుందని చెప్తున్నారు, 1 వీక్ ఆర్ 3 డేస్. నేనైతే 15 డేస్ తీసుకుంటున్నాను టైము. ఈ 15 డేస్లో మనకి రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం, ఓకేనా. ఇలా మొత్తం అప్లై చేసుకోండి, చక్కగా మసాజ్ లా చేసుకోండి. ఇది కొంచెం సేపటికి ఆరిపోతుంది కదా ఇలా స్ప్రే చేసింది, మనం ఇలానే వదిలేసి రేపు మళ్ళీ స్నానాప్పుడు హెడ్ బాత్ చేసి స్ప్రే చేసిన తర్వాత ఉన్న వాటర్ను కూడా ఇలా హ్యాండ్లోకి తీసుకొని కొంచెం మొత్తం అప్లై చేస్తున్నారు. ఇలా అప్లై చేసేసేయండి, ఉన్న ఇక్కడ దాకా అప్లై చేసుకోండి. చక్కగా అప్లై చేసుకొని మొత్తం హెయిర్కి రూట్స్ నుంచి మొత్తం అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసేసి మనం పైన మూడేసేసుకోవటమే. సో మీకు తెలుసు కదా ఇదంతా. సో ఇదంతా అప్లై చేసుకొని ఇలా లీవ్ చేసేసుకోండి అంతే. ఇదైతే నేను రేపు వరకు ఉంచుకుంటానండి, రేపు మార్నింగ్ కానీ ఈవినింగ్ స్నానం వరకు కానీ ఉంచుకొని హెడ్ బాత్ చేసేస్తాను. అంటే షాంపూ ఏం పెట్టను, నార్మల్ వాటర్తో వాష్ చేద్దాం అనుకుంటున్నాను, ఆల్రెడీ డ్రైయే కదా.
మళ్ళీ ఫర్మెంటేషన్కి పెట్టాను వాటరు. ఆ వాటర్ని కూడా రేపు అప్లై చేసి హెడ్ బాత్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఈ 1 వీక్లో రిజల్ట్ కొంచెమే తెలుస్తుంది కదా, అది అప్డేట్ చేస్తా. ఆఫ్టర్ 15 డేస్ తర్వాత కూడా అప్డేట్ చేస్తా. ఇంకా బాగుందంటే మనం 1 మంత్ కూడా తీసుకుంటాం. ఇది అప్లై చేసేసాం కదా, అసలు దీనిలో యూజెస్ ఏంటి ఏమని చెప్తున్నారు అంటే, దీనిలో అమినో యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటాయంట. దానివల్ల మనకి pH లెవెల్స్ ఉంటాయి కదా, అది కంట్రోల్ చేసి బాగా హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుందంట. అదేవిధంగా ఈ రైస్ వాటర్ వల్ల సూపర్ స్మూత్ షైనింగ్గా వస్తుందంట. చాలా బాగా చెప్తున్నారు. నిజమే, చాలా వరకు యూజెస్ ఉంది, ట్రెండ్లో ఉంది కాబట్టి నిజమే, ఎవరు సర్చ్ చేయకుండా చెప్పరు. కానీ మన ఒక్కొక్క బాడీకి ఒక్కోలా ఉంటుంది. అంటే ఆయిలీ హెయిర్ ఉంటుంది కొంతమందికి డ్రై హెయిర్ ఉంటుంది. నాదైతే డ్రై టు ఆయిలీ అని చెప్పొచ్చు. నాకు 2 డేస్ హెడ్ బాత్ చేయకపోతేనే జిడ్డు వచ్చేస్తుంది అనమాట. సో నాది ఆయిలీయే. నాకు ఎంతవరకు యూజ్ అవుతుంది ఆయిలీ హెయిర్ వాళ్ళకి అనేది నేను చెప్తాను. సో అదేవిధంగా విటమిన్స్ అనేది రైస్ వాటర్లో ఎక్కువ ఉంటాయండి. అది విటమిన్ సి, విటమిన్ ఈ అండ్ విటమిన్ బి, ఇవి అనేది ఎక్కువ ఉంటాయి. సో రైస్లోనే చాలా పోషకాలు ఉన్నప్పుడు రైస్ వాటర్లో ఉండవా అని ఒక డౌట్ కదా. కంపల్సరీ ఉంటాయి, ఎంతో కొంత ఉపయోగపడే అయితే కంపల్సరీ ఉంటాయి కాబట్టి నేను కూడా నమ్మి ట్రై చేస్తున్నా, మీ దాకా తెద్దాం అనుకుంటున్నా. ఓకేనా, ఇదైతే దీని డీటెయిల్స్. సో హెయిర్ అనేది థిక్గా ఉంటుంది, లాంగ్గా వస్తుంది, అదేవిధంగా షైనింగ్గా ఉంటుంది, అదేవిధంగా హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అవుతుంది. సో ఇవన్నీ ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ రైస్ వాటర్. అదిగాక దీని మేకింగ్ అనేది చాలా చాలా ఈజీ. అంటే వేరే ప్యాక్స్ చేసుకొని ఉంచుకొని అబ్బా చాలా టైం పడుతుంది కదా మనకి హెడ్ బాత్ చేసి అది వదలడానికి. కానీ ఈ రైస్ వాటర్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ, అప్లై చేయడం చాలా ఈజీ, హెడ్ బాత్ కూడా చాలా ఈజీ. సో ఇది మనకు కనుక వర్క్ అవుతే హ్యాపీగా వాడుకోవచ్చు కదా. ఓకేనా, మరి నిజంగా అండి చాలా చాలా హ్యాపీగా వాడుకోవచ్చు. సో ఇంకేమన్నా మర్చిపోతే నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను. నేను తెలుసుకున్న అదైతే ఇది. సో నేనైతే ఇది బాగా యూజ్ అవుతుందని నమ్ముతున్నాను. సో ఇది బాగా యూజ్ అయినా అవ్వకపోయినా పక్కాగా 100% జెన్యున్గా మీకు రిజల్ట్ అనేది చెప్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.